యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. జస్టిస్ డిలేడ్ ఈ జస్టిస్ డినైడ్. న్యాయం జరగటం ఆలస్యమైతే న్యాయం జరిగినట్టే లెక్క. చాలా సందర్భాల్లో ఆలస్యం అవడంతో చాలా మందికి న్యాయమే జరగకుండా అయిపోద్ది. దీనికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయంట. దాదాపు 88,417 కేసులు అనమాట. ఈ డేటా ఒకటి రీసెంట్గా నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ద్వారా రిలీజ్ అయిందనమాట. సుప్రీంకోర్టులో ఫుల్ స్ట్రెంత్ ఫంక్షన్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 34 జడ్జిలు ఉన్నారనమాట. డిస్పోజల్ రేట్ కూడా ఎన్హాన్స్ అయింది. అయినా కానీ పెండింగ్ మాత్రం చాలా ఉంది. సుప్రీంకోర్టులో పెండెన్సీ ఆఫ్ కేసెస్ విపరీతంగా పెరిగిపోయింది. టోటల్ పెండెన్సీ 88,417 కేసులు అయితే సివిల్ మ్యాటర్సే దాదాపు 69,553 కేసులు ఉన్నాయి. క్రిమినల్ మ్యాటర్స్లో 18,864 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు ఫ్రెష్ ఫైలింగ్స్, కొత్తగా ఫైల్ అయ్యే కేసులు విపరీతంగా పెరిగినాయి. కొత్తగా ఫైల్ అయ్యే కేసులు పెరుగుతూ డిస్పోజల్ తగ్గడంతో సుప్రీంకోర్టులో పెండెన్సీ విపరీతంగా పెరిగింది. సుప్రీంకోర్టులోనే కాదు, రకరకాల హైకోర్టుల భారతదేశంలో మనం చూస్తే టోటల్గా అన్ని హైకోర్టులో కలిపి దాదాపు 63 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇప్పుడు ఫుల్ స్ట్రెంత్ తో పనిచేస్తుంది. అంటే 34 మంది జడ్జిలు ఉన్నారనమాట. దాంతోపాటు కోర్టులో సమ్మర్ వెకేషన్స్ లో కూడా రిఫార్మ్స్ వచ్చేసాయి అనమాట. అంటే సమ్మర్ రెసెస్ రిఫార్మ్స్ 2020 తీసుకొచ్చారు. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు సమ్మర్ రెసెస్ ని ఇప్పుడు పార్షియల్ వర్కింగ్ డేస్ గా మార్చేశారనమాట. అంటే కొన్ని బెంచెస్ ఇక్కడ నుంచి సమ్మర్ లో రెగ్యులర్ గా పనిచేస్తానే ఉంటాయి అనమాట. అయితే మన దేశ సుప్రీంకోర్టులో ఇన్ని కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. దీనికి సొల్యూషన్ ఏంటి? ఎలాంటి సొల్యూషన్ తీసుకురావచ్చు అంటే భారతదేశంలో ఏ సివిల్ మ్యాటర్ అయినా, క్రిమినల్ మ్యాటర్ అయినా, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ అయినా ఏదైనా మన సుప్రీంకోర్టుకి వెళ్ళిద్ది. సుప్రీంకోర్టు ఇస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అనమాట. అయితే చాలా దేశాల్లో వాళ్ళ సుప్రీంకోర్టు కేవలం కాన్స్టిట్యూషనల్ కోర్టుగా పనిచేస్తుంది అనమాట. ఇటలీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, తైవాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇలా చాలా దేశాల్లో సుప్రీంకోర్టు ఓన్లీ కాన్స్టిట్యూషనల్ కోర్టులా పనిచేస్తుంది అనమాట. సివిల్ కేసెస్ కి, క్రిమినల్ కేసెస్ కి హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ వేరుగా ఉంటుంది. ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్తాయి అనమాట. భారతదేశంలో అలా కాదు. సివిల్ కేసైనా, క్రిమినల్ కేసైనా, కాన్స్టిట్యూషనల్ కేసైనా అన్ని కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాయి అనమాట. సో మనం ఇక్కడ నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. అంటే సివిల్ కేసెస్లో, క్రిమినల్ కేసెస్లో సపరేట్ కోర్టులు పెట్టేసి సుప్రీంకోర్టుకు ఓన్లీ కాన్స్టిట్యూషనల్ కోర్టు బాధ్యతలు ఇవ్వాలన్నమాట. ఇలా జరగాలంటే రాజ్యాంగంలో సవరణ రావాలి. సుప్రీంకోర్టుకి కేవలం రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు, రాజ్యాంగానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ మాత్రమే ఇచ్చి మిగతావన్నీ కూడా సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్లో సపరేట్గా హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ని ఏర్పాటు చేయాలి. నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది అనమాట.